వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం చూసాం. దాదాపు 80కి పైచిలుకు కార్లతోటి, వందలాది టూ వీలర్స్ తోటి దాదాపు 7 గంటల పాటు ప్రయాణించినటువంటి జగన్మోహన్ రెడ్డి అరగంట పరామర్శ చేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు. దీనికి ప్రతిఫలం ఇద్దరు మరణం. సో ఇద్దరు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు. ఒక అతను వచ్చేసి రాంబాబు అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పేసి ఉదయం నుంచి వెయిట్ చేసి ఆయన రాక ఆలస్యమైంది. ఆ సందర్భంగా అక్కడ ఆయన స్పృహ తప్పి పడిపోయాడు, గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు, అప్పటికే చనిపోయాడు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అలాగే బండారు భార్గవ్ అనేటటువంటి ఒక యువకుడు బైక్లో వస్తూ అక్కడ ఉన్నటువంటి డివైడరు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో అడ్డంగా పెట్టినటువంటి వాటిని కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇద్దరు నిన్న చనిపోయారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన అందరిలో కూడా వ్యక్తమవుతుంది. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీ కుటుంబాలు లేవా? ఇప్పుడు ఎవరైతే జగన్ గారి మీద అభిమానంతో వస్తున్నారో ఖచ్చితంగా అభిమానం ఉండాలి. ఎట్ ది సేమ్ టైం కుటుంబాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడికి రావడం వల్ల జరుగుతున్నటువంటి పర్యవసానాలు అందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత బైక్ స్టంట్లు చేయడం ఏంటి, ఇష్టానుసారంగా బైక్ స్టంట్లు చేయడం, అలాగే చేతుల కోసుకొని ఆ రక్తంతో వీరతిలకాలు దిద్దడం ఏంటి? అంటే మీ కుటుంబం కోసం ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా? అభిమానం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, కానీ అంతకు మించినటువంటి ఉన్మాదం అనేది పనికిరాదు. ఎందుకంటున్నానంటే ఈ మాటలు, నిన్న చూసినటువంటి కొన్ని దృశ్యాలు నిజంగా మనిషి అనేవాడికి కోపం తెప్పించక మానవు. ఎందుకంటే ఆ స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అభిమానం మీరు పెట్టుకోండి, మీ నాయకుడి కోసం మీరు పోరాటాలు చేయండి, మీ నాయకుడి కాళ్ళలో అడుగై నడవండి. అంతేగాని మీకున్నటువంటి కుటుంబాల విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటున్నానంటే నిన్న బైక్ స్టంట్లు చూస్తాం. ఎప్పుడు చూసినా సరే ఇలాంటి ఎవరైనా నాయకుడు వస్తే, నాట్ ఓన్లీ నేను జగన్మోహన్ రెడ్డి అనట్లేదు, ఇతర నాయకులు వచ్చినటువంటి సందర్భంలో కూడా బైక్ స్టంట్లు చేస్తారు. కొంతమంది యూత్ ఇష్టానుసారంగా బైకులు నడుపుతారు, ఇష్టానుసారంగా వాటి మీద నిలబడి డ్రైవింగ్ చేస్తారు. నిజంగా ఒకవేళ ఏదైనా జరిగితే, ప్రాణాలు పోతే మీ కుటుంబాలకి ఆసరా ఎవరుంటారు? అలా కాకుండా మీ అవయవాలు ఏమైనా డ్యామేజ్ అయితే మీకు జీవితాంతం ఎవరు సఫర్లు చేస్తూ కూర్చుంటారు? కనీసం జ్ఞానం అన్నా ఉందా? ఆలోచిస్తున్నారా? అరే, మన కుటుంబం ఉంది, మన కుటుంబం కోసం మనం బ్రతకాలి అనేటటువంటి ఒక చిన్న స్పృహతో అయినా సరే కొంతమంది అయినా ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేదంటే చర్యలు లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు. ఇలా బైక్ స్టంట్లు చేసే వాళ్ళని చేతులు కోసుకొని రక్తాలతోటి వీరతిలకాలు పెట్టేటటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండడం లేదు. ఉన్నటువంటి చర్యలు కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంటూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఎవరు కూడా వాటిని అనుసరించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనలే కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కొంతమంది నాయకుల విషయంలో జరిగాయి. అప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. నిజంగా కఠినమైనటువంటి చట్టాలను కఠినంగా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి లేదు. మొన్న ఒక ఆయన కారు కింద పడి చనిపోయినటువంటి సందర్భంలో కనీసం ఆ చర్యలు ఏమైనాయో తెలియదు, ఆ కేసు ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో చట్టాలను కూడా ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో అవలంబించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరైనా సరే ఈ విధంగా చేతులు కోసుకొని రక్తాలు వీరతిలకాలు దుద్దేటటువంటి వాళ్ళ మీద బిఎన్ఎస్ సెక్షన్ 115, 117 ఈ 2 సెక్షన్లు చాలా కఠినమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఎవరైతే సరే తమ శరీరాన్ని హామ్ చేసుకుంటారో, తమ శరీరాన్ని ఈ విధంగా గాయాల పాలు చేసుకుంటారో, సొంతంగా వాళ్ళు దాన్ని ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు దాదాపు సంవత్సరం పాటు వాళ్ళకి జైలు శిక్ష విధించేందుకు, వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పోలీసులు సుమోటోగా కేసులు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటి వాటికి పాల్పడి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఒకసారి ఇలా చేస్తే ఈ సెక్షన్లు పెడతాం, రెండోసారి ఇలా చేస్తే మరికొన్ని కఠినమైనటువంటి సెక్షన్లు పెడతాం అనేటటువంటి ఒక రకమైనటువంటి మెసేజ్ని ఇవ్వాలి. ఇది నాయకుల కోసమో రాజకీయాల కోసమో ఎవరి కోసమే నేను చెప్పట్లేదు. ఆ యువత తల్లిదండ్రుల కోసం, ఆ యువత ప్రాణాల కోసం, ఆ యువత ఆలోచన ధోరణి మార్చడం కోసం ఈ డెసిషన్ తీసుకోమని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంతేకాకుండా మోటార్ సైకిల్స్ ఏ విధమైనటువంటి విన్యాసాలు చేస్తారండి? ఇష్టానుసారంగా బైకులు నడిపితే ఏమైపోవాలి? మీకేమైనా జరిగితే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? చనిపోతే బాసరా పోతుంది, కాళ్ళు చేయో ఇరిగి ఇంట్లో కూర్చుంటే మీకు సఫర్లు ఎవరు చేయాలి? ఆలోచిస్తున్నారా? అట్లీస్ట్ కనీసం అలాంటి ఆలోచన కూడా చేయట్లేదు. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా సెక్షన్లు ఉన్నాయి. 199A ఇది వచ్చేసి మోటార్ వెహికల్ యాక్ట్, అలాగే మోటార్ వెహికల్ యాక్ట్లోనే సెక్షన్ 19 ఇవన్నీ కూడా ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అదే మైనర్ గానైతే, ఈ అబ్బాయి నిన్న చనిపోయినటువంటి బండారు భార్గవ్ అనేటువంటి వ్యక్తి మైనర్. సో ఇలాంటి మైనర్లు సంఘటనలు జరిగితే, ఇలాంటి మైనర్లు ఇలాంటి వెహికల్స్లో వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. యజమాని మీద దాదాపు యజమానికే భారీ ఎత్తున
వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అంతేకాకుండా వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది, అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోకుండా ఉండేందుకు ఈ సెక్షన్లన్నీ కూడా ఉన్నాయి. ఈ సెక్షన్లు అప్లై చేస్తున్నామా? ఈ సెక్షన్లు అప్లై చేస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ఒక సంఘటన జరిగిన వెంటనే దాన్ని పొలిటికల్ టర్న్ తీసేసుకొని రాజకీయంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, చేతులు కోసుకున్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఏమో రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి గగ్గోలు పెడతారు. సోషల్ మీడియాలో సోషల్ సైకోలుగా రెచ్చిపోయే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే ఏమో వాళ్ళేమో సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పేసి నెత్తికెక్కించుకుంటారు. ఈ రాజకీయాలను పక్కన పెట్టి పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. చట్టాన్ని కఠినంగా అమలు చేసిన రోజే ఇవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అందరూ నాయకులు, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులకి ఖచ్చితంగా మీరు ఒక దిశానిర్దేశం చేయండి. ఇలాంటి విన్యాసాలు చేయొద్దు. మీకు ఒక కుటుంబం ఉంది, మీకోసం కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది, మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది నాయకులు చెబుతుంటారు. మరి మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయండి. అట్ ది సేమ్ టైం వాళ్ళు మోటివేషన్ తీసుకురండి, ఇలా చేయడం తప్పని చెప్పండి. మీకోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోతే అంత సరదానా మీకు, అంత ఆనందమా మీకు, అంత అద్భుతంగా మీ కార్యక్రమం సక్సెస్ అయింది అనేటటువంటి ఆలోచన మీకు? ఇవన్నీ కూడా బయటికి రండి. ఎందుకు అంటే మీరు ఎంత అధికారంలో ఉండాలని చెప్పేసి రాజకీయ నాయకులు అల్లాడిపోతూ ఉంటారో, తమ బిడ్డలు కూడా బ్రతికుండాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు ఉంటారు. సో మీకోసం ఆ బిడ్డలు చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.